టోటల్గా దేవుని స్వరం కన్ఫ్యూజ్ ఎందుకు అవుతున్నావు అంటే, దేవుని మాట వినండి. దేవుడు ఎలా మాట్లాడతాడు, ఎందుకు అన్ని దేవుని స్వరములు వింటుంటే కూడా ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నాం? కన్ఫ్యూజ్ అవడానికి కారణం ఏంటంటే, ఒకే వాయిస్ అయితే కన్ఫ్యూజన్ రాదు. కానీ దేవుని బిడ్డలుగా ఏ రోజైతే మనం రక్షించబడ్డామో, రక్షించబడిన రోజు నుంచి రక్షణ పొందక ముందు మనకు 4 వాయిస్లే పనిచేస్తాయి. రక్షించబడిన తర్వాత ఆత్మ దేవుని చేత ముద్రించబడిన తర్వాత 5 వాయిస్లు పనిచేస్తాయి ఒకేసారి. అందుకోరు కన్ఫ్యూజన్. దేవుని చిత్తం తెలుసుకోవాలని వాక్యం చదివితే, వాక్యం చదివి లేదా దేవుని స్వరం వినాలని దేవుని మందిరానికి వస్తే, లేదా ఇంకెవరైనా దేవుని చిత్తం తెలుసుకోవడం కొరకు దర్శనమా లేదా కలనా ఏదైనా కావచ్చు, ఇది వింటున్నప్పుడు ఒకేసారి 5 స్వరాలు పనిచేస్తాయి. 5 స్వరాలు పనిచేస్తాయి కాబట్టి నువ్వు ఏ స్వరం తీసుకొని దేవుని చిత్తం అనుకుంటే పొరపాటు చేస్తావు. దట్ ఈస్ వై వన్స్ అగైన్ ఐ యామ్ కాషనింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, డోంట్ టేక్ ద వాయిస్ ఆఫ్ గాడ్ సో క్యాషువల్లీ. ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ సిగ్నల్ ఆర్ అ సైన్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు లీడ్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్. అందుకొరకు దేవుని చిత్తమా దేవుని స్వరమా కాదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి కొరకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాయిస్ ఏంటని తెలుసుకోవాలి. ఇంట్లో 5 మంది ఉన్నారు, అది అమ్మ వాయిసా కాదని ఎలా తెలుసుకుంటావు? రోజు వింటావు కాబట్టి అది అమ్మ వాయిస్ అని తెలుస్తుంది కదా. ఇప్పుడు రోజు 5 వాయిస్ వింటున్నావు ఒకే టైంలో. ఇప్పుడు నువ్వు ఈజీగా చెప్పేస్తావు ఏమని, ఎవరు వాయిస్ ఏంటని. అలాగే రక్షణ పొందిన తర్వాత మనలో 5 స్వరాలు ఒకేసారి వినిపిస్తాయి.